పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. గురువారము 6వ తేదీ 6వ నెల 2024వ సంవత్సరము. 2వ తిమోతేయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8 నుంచి 15 వచనములు. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి 34 వచనం వరకు. నేను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము, ఇది 2వ ఆజ్ఞ, వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానం ఇచ్చాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వాక్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవాదేవుడు ఈనాటి వాక్యముల ద్వారా మనల్ని ఏ విధముగా మనం ఇష్టపడుతూ ఉంటామో, ప్రేమిస్తూ ఉంటామో, అదే విధముగా ఆజ్ఞ ప్రకారం మనం మన యొక్క పొరుగు వారిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారం జీవిస్తూ దేవుని యొక్క కృప అనుగ్రహాలు పొందుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభు అయిన దేవాదేవుడి రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువ జామున మేలుకునే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. నాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈరోజు అంతయు మనందరినీ సకల కీడుల ప్రమాదాల పిశాచి తంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనిలో తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో ఉన్న వారికి ఆవశ్యక్తిని, బలాన్ని దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, జన్మదినోత్సవాలు, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డని దీవించాలని, ప్రార్థనా సహాయం కోరిన వారిని ఆశీర్వదించమని, కష్టం చేసిన వారు తగిన ఫలితంతో ఆశీర్వదించమని, చదువుకునే వారికి అవసరం జ్ఞానవరాలతో నింపమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ పైరు పంటలు మన సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, కథోలిక స్త్రీ సభను దీవించమని, ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు దేవుని యొక్క కృపా అనుగ్రహాల చేత ఎల్లకాలం దీవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుడి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.